ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభిలాష. ఈ వీడియోలో మనం GoPro Hero 7 Black అన్బాక్సింగ్ చూద్దామండి. అలాగే దీని ఇనిషియల్ సెటప్ అండ్ కెమెరా క్వాలిటీ కూడా చెక్ చేద్దాము. ఏంటి, GoPro 8 కూడా రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు GoPro Hero 7 అన్బాక్సింగ్ ఏంటా అని అనుకుంటున్నారా? GoPro 8 రిలీజ్ అయినా కూడా GoPro Hero 7 కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారండి. దానికి రీజన్స్ లేకపోలేదు. ఆ రీజన్స్ ఏంటో తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే GoPro Hero 7 కొనుక్కునేటప్పుడు $80 డిస్కౌంట్ అంటే 5800 రూపీస్ ఎలా తక్కువకు వస్తుంది, అండ్ దాంతోపాటు మనకి ఫ్రీ 32 GB మైక్రో SD కార్డ్ అండ్ ఫ్రీ స్లీవ్ ప్లస్ ల్యాన్యార్డ్ ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తే వస్తాయో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనం దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ సెటప్ చూద్దామండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఫ్రంట్ వ్యూ అండి. ఈ బాక్స్కి మనకి ఇక్కడ GoPro ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెట్టారు అండ్ ఇక్కడ క్లియర్గా రాసింది గింబల్ లైక్ హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ అని. అలాగే మనకి GoPro Hero 7 Black అని చెప్పి రాసింది అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 4K 60 frames per second ఉన్నదండి. అలాగే మనకి 33 feet డెప్త్ వరకు వాటర్ ప్రూఫ్ అండి. అలాగే లైవ్ స్ట్రీమింగ్ ఉన్నదండి. దీనికి మనం ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పి చూస్తే ఇక్కడ క్లియర్గా దాని ఫీచర్స్ అన్ని మెన్షన్ చేశారు. మనం ఇక్కడ ఫీచర్స్ చూసినట్లయితే 12 మెగాపిక్సెల్ కెమెరా, 4K 60 frames per second, అలాగే వాటర్ ప్రూఫ్, ఇది 33 feet డెప్త్ లో వెళ్ళొచ్చు మనం వాటర్ లోని. అలాగే వాయిస్ కమాండ్స్ ఇస్తూ మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. టచ్ స్క్రీన్ ఉంది, 8x స్లో మోషన్ అండ్ GPS అండ్ HDR పిక్చర్స్ కూడా తీసుకోవచ్చండి దీన్ని యూస్ చేసి. అదే కాకుండా మనకి హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ వీడియోస్ వస్తాయి. సో అది కూడా మనం చెక్ చేద్దాం, స్టెబిలైజేషన్ ఎలా ఉన్నదా అనేది. లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ కూడా ఉన్నది. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ బాక్స్ లో ఏం కంటెంట్ వస్తుందో క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ కింద ఇక్కడ మీరు చూసినట్లయితే మైక్రో SD కార్డ్ రిక్వైర్డ్ సోల్డ్ సెపరేట్లీ అని అంటున్నారు. దీంతో పాటు మనకి మైక్రో SD కార్డ్ ఇవ్వరు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇలా సింపుల్ గా ఉంది. అండ్ GoPro యాప్ మనం యాపిల్ స్టోర్ నుంచి అలాగే గూగుల్ ప్లే నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాటమ్ ఆఫ్ ద బాక్స్ దగ్గర మనకి పుల్ ట్యాగ్ ఇచ్చారండి. సో దీన్ని పుల్ చేసి అన్బాక్సింగ్ చేసేద్దాం. GoProని దీని మీద మౌంట్ చేశారండి సేఫ్టీ కోసమని. ఈ బాక్స్ మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మనకి GoProని ఎలా డిస్మౌంట్ చేయాలా అని. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం చాలా సింపుల్ గా దాన్ని డిస్మౌంట్ చేసేయచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన GoPro Hero 7. ఫస్ట్ దీన్ని అయితే పక్కన పెట్టి బాక్స్ లో ఉన్న కంటెంట్ చూద్దాం. ఫస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మనకి GoPro అని చెప్పి రాసుంది. సో బాక్స్ లో కొంచెం స్టఫ్ ఇచ్చారండి. బటన్స్ ఎలా ఆపరేట్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత GoPro స్టిక్కర్స్ ఇచ్చారు. అలాగే నీడ్ హెల్ప్ అయితే GoPro.com వెళ్ళమని చెప్తున్నారు. అలాగే యూజర్ మాన్యువల్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ బుక్ ఒకటి ఉందండి. అలాగే మనకి బాక్స్ లో USB-C కేబుల్ ఒకటి ఉంది. అలాగే మనకి ఒక బ్యాటరీ, 2 మౌంట్స్ కూడా ఇచ్చారండి. దీంతో 2 డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి ఆ మౌంట్స్. అలాగే థర్డ్ మౌంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. మనకి GoProని ఈ బాక్స్ మీద మౌంట్ చేసి ఇచ్చారు కదండి. కొంచెం ప్రెషర్ పెట్టి దాన్ని పుల్ చేస్తే అది వచ్చేస్తుంది. కింద అడ్హెసివ్ గమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక మౌంట్ కింద యూస్ చేసుకోవచ్చు. మనం కొంచెం డెలికేట్ గా ఉంటుంది, మరీ స్టిక్ అయిపోదు సర్ఫేస్ కి. సో కొంచెం జాగ్రత్త. సో ఇది కూడా థర్డ్ మౌంట్ కింద ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ కదండి. ఇప్పుడైతే మనం GoPro Hero 7 ప్రొటెక్టివ్ కేస్ నుంచి మనం రిమూవ్ చేద్దామండి. కొంచెం ఇక్కడ మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాలండి దాన్ని ఓపెన్ చేయడానికి. ప్రెషర్ పెట్టి అప్పుడు కేస్ ఓపెన్ చేయాలండి. కేస్ ఓపెన్ చేసి మనం లైట్ గా ప్రెషర్ ఇస్తే మనకి GoPro బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా లైట్ గా ప్రెషర్ పెట్టండి. లైట్ గా ప్రెషర్ పెడితే మనకి ఆ ప్రొటెక్టివ్ కేస్ నుంచి GoPro Hero 7 బయటకు వస్తుంది. ఫస్ట్ అయితే మనం క్విక్ గా GoProని చూసేద్దామండి. దీన్ని టచ్ చేస్తుంటే చాలా సాఫ్ట్ అండ్ రబ్బర్ ఫినిషింగ్ లా ఉంది. అలాగే చాలా లైట్ వెయిట్ ఉందండి. దీని వెయిట్ వచ్చేసి 116 grams అంట. చాలా లైట్ ఉంది. అలాగే చాలా క్యూట్ అండ్ సింపుల్ గా కూడా ఉన్నది. ట్రావెల్ కి ఈ యాక్షన్ కెమెరా చాలా బెస్ట్ అండి, ఎందుకంటే మనకి ఈజీ టు క్యారీ అనమాట దీని పోర్టబుల్ సైజ్ వల్ల. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద కెమెరా చూసినట్లయితే మనకి GoPro అని చెప్పి లోగో వచ్చిందండి. అలాగే మనకి ఇక్కడ స్టేటస్ స్క్రీన్ వచ్చింది. అలాగే లెఫ్ట్ కార్నర్ లో మనకి స్టేటస్ లైట్ వచ్చిందండి. ఇంకా లెన్స్ విషయానికి వస్తే GoPro Hero 7 లో మనకి రీప్లేసబుల్ లెన్స్ వస్తున్నాయండి. అదే మనకి 8 లో అయితే లెన్స్ రీప్లేస్ చేసుకోవడానికి అవ్వదు. మీలో ఎవరైనా GoPro Hero 8 అన్బాక్సింగ్ చూడకపోతే మీద కార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అనుకోకుండా లెన్స్ కానీ క్రాక్ అయిపోతే GoPro Hero 7 లో అయితే మనం రీప్లేస్ చేసుకోవచ్చు.
అది GoPro Hero 8 లో అయితే మనం రీప్లేస్ ఆప్షన్ లేదండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. GoPro Hero 8 రిలీజ్ అయినా కూడా ఇంకా 7 తీసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అలాగే మనీ కూడా సో ఇప్పుడు కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్ లో వస్తుంది కదండి, అందుకే కొన్ని మంది ఇంకా GoPro Hero 7 కూడా తీసుకుంటున్నారు ఇప్పటికి. మనకి ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసరికి మనకి బ్లాక్ 7 అని చెప్పి రాసిందండి. అలాగే మనకి ఇక్కడ ఒక ఫ్లాప్ ఇచ్చారు, జస్ట్ ప్రెస్ అండ్ స్లైడ్ డౌన్, మీకు ఆ ఫ్లాప్ ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ సక్షన్ కప్ ఒకటి వచ్చిందండి, వాటర్ ప్రూఫ్ కదా. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అండ్ HDMI పోర్ట్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ ఫ్లాప్ క్లోజ్ చేసి మన బ్యాక్ సైడ్ ఆఫ్ GoPro చూద్దాము. బ్యాక్ సైడ్ మనకి పీల్ ఆఫ్ కవర్ ఉన్నదండి. సో ఇప్పుడు దాన్ని ఈ కవర్ ని పీల్ ఆఫ్ చేసేద్దాం మనం. ఈ కవర్ తీసాక స్క్రీన్ చాలా క్లియర్ అండ్ నీట్ గా కనిపిస్తుందండి. GoPro లోగో కూడా ఉన్నది బ్యాక్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఇక్కడ పవర్ బటన్ ఉన్నదండి. అలాగే మనకి ఇక్కడ చిన్న మైక్ కూడా ఉంది. అండ్ ఈ పవర్ బటన్ మనం డిఫరెంట్ మోడ్స్ కి స్విచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే టాప్ లో చూసినట్టయితే షట్టర్ బటన్ ఉంది. బాటమ్ లో మనకి స్పీకర్స్ అండ్ బ్యాటరీ, మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్స్ ఉన్నాయి. ఈ ఫ్లాప్ ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ SD కార్డ్ అండ్ బ్యాటరీ పెట్టుకోవచ్చు. సో ఇది GoPro Hero 7 ఓవర్వ్యూ అండి. సో ఇప్పుడు మనం బ్యాటరీ అండ్ మైక్రో SD కార్డ్ ఇన్సర్ట్ చేద్దాము. ఈ బ్యాటరీ 100% ఛార్జ్ పెట్టానండి. ఇక్కడ ఈ టేబుల్ కదులుతుంటే అక్కడ మీదన టర్టిల్ ఊగుతూనే ఉంటుందండి. సో చాలా క్యూట్ గా ఉంటుంది. మీకేమనిపించిందో కూడా నాకు తెలియజేయండి. సో ఇప్పుడు ఈ ఫ్లాప్ క్లోజ్ చేసి మనం GoPro టర్న్ ఆన్ చేద్దాము. సైడ్ ఉన్న పవర్ బటన్ 2 సెకండ్స్ హోల్డ్ చేస్తే టర్న్ ఆన్ అవుతుంది GoPro. మనకి ఇక్కడ GoPro టర్న్ ఆన్ అవగానే మనకి ఇక్కడ GoPro అని చెప్పి లోగో డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుందండి. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి లీగల్ స్టఫ్ అని అడుగుతుంది. సో ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను GPS ఆఫ్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ ఇన్స్టాల్ GoPro యాప్ అంటుందండి. నేను ఆల్రెడీ ఫోన్ లో GoPro యాప్ డౌన్లోడ్ చేశాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం కనెక్ట్ GoPro మీద క్లిక్ చేద్దామండి. చేసిన తర్వాత యాడ్ కెమెరా మీద క్లిక్ చేయాలి. చేసి మనం కెమెరాని కనెక్ట్ చేయాలన్నమాట ఫోన్ కి. సో ఇక్కడ కనెక్ట్ కెమెరా, ఆ తర్వాత మనం పేర్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీకు కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం మన కెమెరా నేమ్ ని ఎడిట్ చేసుకోవచ్చండి. ఎడిట్ చేసుకున్నాక సేవ్ న్యూ నేమ్ మీద క్లిక్ చేసుకుంటాము. అలాగే మన GoProని మనం ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జాయిన్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ జాయిన్ మీద క్లిక్ చేయండి. అంతే అండి, ఇనిషియల్ సెటప్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన ఫోన్ ద్వారా GoProని ఆపరేట్ చేస్తున్నాము. రకరకాల మోడ్స్ మారుస్తున్నాము. టైమ్ డ్రాప్ మోడ్, అలాగే వీడియో, అలాగే ఫొటోస్, ఏ మోడ్స్ అయినా మార్చచ్చు. సో ఇది ఇనిషియల్ సెటప్ అండి. సో ఇప్పుడు మనం GoProలో ఉన్న బేసిక్ సెట్టింగ్స్ చూసేద్దామండి. హోమ్ స్క్రీన్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనకి మెమరీ కార్డ్ ఇన్సర్టెడ్ అని చూపిస్తుందండి. అలాగే సెంటర్ లో చూసినట్లయితే మీరు వీడియో మోడ్ లో ఉన్నారా లేకపోతే ఫోటో మోడ్ లో ఉన్నారా అని డిస్ప్లే ఇస్తుంది. అలాగే మనకి బ్యాటరీ ఎంత ఛార్జ్ అయ్యిందా అని కూడా బ్యాటరీ పర్సెంటేజ్ కూడా డిస్ప్లే చేస్తుంది రైట్ కార్నర్ లో. అలాగే ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే మీరు షార్ట్ వీడియోస్ తీసుకోవచ్చండి. అలాగే మనం టాప్ నుంచి బాటమ్ కి స్వైప్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ కెమెరా కంట్రోల్స్ అన్ని ఉంటాయండి. ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వాయిస్ కమాండ్ ఎనేబుల్ అవుతుందండి. సో దట్ మీరు GoProని వాయిస్ కమాండ్స్ తో కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ టైం, డేట్ కూడా డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి స్క్రీన్ లో ఒక ఆప్షన్ కూడా ఉన్నదండి. ఈ కంట్రోల్ స్క్రీన్ ని క్లోజ్ చేయాలనుకుంటే బాటమ్ నుంచి టాప్ కి స్వైప్ అప్ చేసామంటే మనం హోమ్ స్క్రీన్ కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనం వీడియో సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ సెట్టింగ్స్ అన్ని మార్చుకోవచ్చండి. ఇక్కడ ప్రో ట్యూన్ ని ఆఫ్ అని ఉంది కదా, దీన్ని మనం ఆన్ చేస్తే మనం మాన్యువల్ గా సెట్టింగ్స్ అన్ని మార్చుకోవచ్చు. అంటే iOS, వైట్ లైట్, ఈ ఆప్షన్స్ అన్ని మనం మార్చుకోవాలనుకుంటే మనం ప్రో ట్యూన్ ని ఆన్ చేసుకోవాలి. మన రెగ్యులర్ కెమెరా. సో ఇవి GoPro Hero 7 బేసిక్ సెట్టింగ్స్ అండి. ఇప్పుడు నేను మీకు GoPro డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ ఫ్రీ ఐటమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం GoPro.com వెబ్సైట్ లో ఉన్నామండి. ఇక్కడ చూసినట్లయితే GoPro Hero 7 బ్లాక్ ఒరిజినల్ ప్రైస్ మనకి $330. కానీ ఇప్పుడు సేల్ లో వాళ్ళు $250 కి అమ్ముతున్నారండి. అంటే మీకు $80 తక్కువ కనమాట. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 5,800 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మనం దీని ప్రైస్ bestbuy.com లో కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు మనం bestbuy.com వెబ్సైట్ లో ఉన్నామండి. బెస్ట్ బై అనేది చాలా పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ అండి US లోని. సో వీళ్ళు GoPro Hero 7 ప్రైస్ వచ్చేసి $330 పెట్టారు ఆన్లైన్ లో. కానీ మీరు ఇన్ స్టోర్ వెళ్తే వాళ్ళు మీకు $250 కే ఇస్తున్నారండి. కాకపోతే మీకు ఫ్రీ ఐటమ్స్ ఏమీ ఇవ్వరు దీంతో పాటు bestbuy.com లో అయితే. కానీ GoPro.com లో అయితే మాత్రం మీకు ఫ్రీ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని కార్ట్ కి యాడ్ చేసి మీకు నేను చూపిస్తాను. యాడ్ టు కార్ట్, చెక్అవుట్.
సో ఇప్పుడు మనం కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత మీరు క్లియర్ గా చూడొచ్చండి. GoPro Hero 7 బ్లాక్ ఒరిజినల్ ప్రైస్ $330 ది $250 కి ఇస్తున్నారు. అంటే $80 తగ్గించారు ఇక్కడ. అలాగే మనకి 32 GB మైక్రో SD కార్డ్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రీ అని చెప్పి. మనం సెపరేట్ గా ఈ 32 GB మైక్రో SD కార్డ్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి $25 కాస్ట్ పడుతుందండి. అలాగే మనకి స్లీవ్ ప్లస్ ల్యాన్యార్డ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మనం సెపరేట్ గా దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే $20. సో మనకి $80 డిస్కౌంట్ తో పాటు మనకి $45 ఫ్రీ వర్త్ ఐటమ్స్ వస్తున్నాయండి. సో టోటల్ గా మనకి $125 మనకి సేవ్ చేసుకుంటున్నట్లే లెక్క. అంటే ఇండియన్ కరెన్సీలో 9,000 రూపీస్ అనమాట. సో మీలో ఎవరికైనా కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను. అలాగే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే $15 షిప్పింగ్ కాస్ట్ యాడ్ చేసి వాళ్ళు షిప్పింగ్ డిస్కౌంట్ అని చెప్పి మైనస్ చేస్తారండి. సో షిప్పింగ్ కాస్ట్ ఏమీ పడదు. సో ఇవి మనకి GoPro Hero 7 బ్లాక్ డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ ఫ్రీ ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ అండి. సో ఇప్పుడు మనం కెమెరా క్వాలిటీ చెక్ చేసేద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 4K 30 frames per second లో క్యాప్చర్ చేసిందండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది GoPro లో తీసిన కొన్ని పిక్చర్స్. అడ్వాంటేజెసే కాదండి, డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. ఇప్పటికైతే నేను GoPro 30 minutes వాడాను. 30 minutesలో 30% ఆఫ్ బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. నేను కంప్లీట్గా 100% బ్యాటరీ ఛార్జ్ చేసి తీసుకొచ్చానండి. ఇంకా 70% మిగిలిందనమాట. సో మనకి హార్డ్లీ ఒక బ్యాటరీ 1 hour 40 minutes వరకు వస్తుందండి ఫుల్గా ఛార్జ్ పెడితే. సో అది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక్క బ్యాటరీ మీదే డిపెండ్ అయి వెళ్ళకూడదు, ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీ కూడా క్యారీ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే 30 minutes యూసేజ్కే కొంచెం లెన్స్ అండ్ స్క్రీన్ హీట్ అయినట్లుగా అనిపించింది. సో ఇవి నాకు అనిపించిన డిసడ్వాంటేజెస్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ అభిలాష సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.